వాష్రూమ్ పోతుంటే బ్లడ్ బ్లీడ్ అవుతుండే. బ్లడ్ టెస్ట్ ఇచ్చి బయాప్సీ పంపినాం. మా మదర్కు 4th స్టేజ్ ఉందని చెప్పారు. కీమో చేపిస్తే మా అమ్మ పరిస్థితి ఏది అనేది పునర్జన్మ హాస్పిటల్ ఆయుర్వేదిక్ ఉంది. మా అమ్మకు ఆ మెడిసిన్ ఒక 45 days వాడిన తర్వాత. నా పేరు రాఘవేందర్ గౌడ్, వనపర్తి జిల్లా. మా అమ్మ పేరు కె వెంకటమ్మ. మేము ఫస్ట్ మా అమ్మకు వాష్రూమ్ పోతుంటే బ్లడ్ బ్లీడ్ అవుతుండే. ఒకసారి ఎందుకైనా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఫస్ట్ టెస్టులు చేసిండు. ఇది క్యాన్సర్ యొక్క లక్షణాలని సింప్టమ్స్ ఉన్నాయని చెప్పిండు. మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ ఇచ్చి బయాప్సీ పంపినాం. మా మదర్కు 4th స్టేజ్ ఉందని చెప్పారు. సజెస్ట్ చేశారు. మళ్ళీ ఒక 4-5 కీమోలు ఇవ్వాలని చెప్పారు. కీమో చేపిస్తే మా అమ్మ పరిస్థితి ఏది అనేది సంశయంలో నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ఆలోచన చేసుకున్నాం. చేస్తూ ఉంటే అక్కడనే హాస్పిటల్కు ఎవరో ఇక్కడ పునర్జన్మ హాస్పిటల్ ఆయుర్వేదిక్ ఉంది, మీరు ఒకసారి అక్కడ సంప్రదించాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఫస్ట్ మా బ్రదర్ ఇక్కడ వచ్చి కనుక్కున్నాడు, ఎంక్వైరీ చేశారు. 2-3 పేషెంట్లు కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అడిగిన తర్వాత వాళ్ళు బాగుందన్నారు. మేము మెడిసిన్ తీసుకెళ్ళాం. మా అమ్మకు ఆ మెడిసిన్ ఒక 45 days వాడిన తర్వాత బ్లడ్ బ్లీడింగ్ అనేది తక్కువైంది, వామిటింగ్ తక్కువైంది. ఇప్పుడు బెటర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మా సార్ కూడా ఏమంటున్నాడు, ఒక 3 times 4 times వాడిన తర్వాత మీ బయాప్సీ తీసుకోండి, తీసుకున్న తర్వాత క్లారిటీ మీకు కూడా వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడైతే మా మదర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎక్కువ పండ్లు ప్రిపేర్ చేశారు, పండ్లు తీసుకుంటాం మా మదర్. ఇప్పటికైతే బెటర్గా ఉంది. కీమో ఇప్పకుండా ఈ పునర్జన్మ మెడిసిన్ వాడుతున్నాం. ఇప్పటికైతే బెటర్గా ఉంది.